విద్యార్థులే ఉపాధ్యాయులై తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారని శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయ జిల్లా కార్యదర్శులు సాంబశివరావు నారాయణ గౌడ్ తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని తడకపల్లి గ్రామంలో శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయంలో విద్యార్థులు స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆవాస విద్యాలయం ప్రధానాచార్యులు నవీన్తో కలిసి వారు మాట్లాడారు. Water cycle. Natural. Example free natural. This also natural. Water. Oxygen. Water. Tahu. Oi. Yes. Designed. My guess was say, Unexpected. the unexpected disaster is come. The school was came and Grieved. చేత పట్టరా తమ్ముడా తమ్ముడా తడకపల్లిలో స్వపరిపాలన దినోత్సవం అంటే సెల్ఫ్ గవర్నమెంట్ డే నిర్వహించడం జరుగుతున్నది. విద్యార్థులందరూ కూడా 10th క్లాస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఉపాధ్యాయులుగా వాళ్ళ యొక్క రోల్ మోడల్ను తీస్తున్నారు. దాంట్లో టీచర్ను వాళ్ళు ఇమిటేట్ చేస్తారు. తర్వాత టీచర్ ఏ విధంగా చెప్తున్నాడు, మనం ఏ విధంగా చెప్పాలి. వాస్తవానికి సెల్ఫ్ గవర్నమెంట్ డే అంటే ఈ సెల్ఫ్ గవర్నమెంట్ డే నాడు టీచర్స్గా అయిన వాళ్ళందరూ కూడా టీచర్స్ అయినప్పుడు ఎక్కువ ఉపయోగంలోకి వస్తుంది. టీచర్స్ కాకపోయినా సెల్ఫ్ మేనేజ్మెంట్ కూడా నేర్చుకునేటువంటి అవకాశం ఉంది. వేరే వేరే ఫీల్డ్లలో ఎక్కడ పనిచేసినా నా మీద రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు నేను ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటిది ఈ సెల్ఫ్ గవర్నమెంట్ నుంచి తప్పకుండా విద్యార్థులు నేర్చుకునే అవకాశం ఉన్నది. అంతకుముందు వెళ్ళిన వాళ్ళు కూడా ఐఐటీలలో అక్కడ అబ్రాడ్లలో ఉన్నటువంటి వాళ్ళు లోకల్ డాక్టర్స్, ఇంజనీర్స్ ఎంతోమంది కూడా ఈ సెల్ఫ్ గవర్నమెంట్ డేను ఫోటో ఒకటి తీసుకొని వాళ్ళ మదిలో ప్రింట్ చేసుకుంటారు, ఆల్బంలో ప్రింట్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ మధ్యలో వాట్సాప్లలో అక్కడిక్కడ కూడా పెట్టుకునేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ప్రింట్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చేటువంటివన్నీ చూసినప్పుడు మా పూర్వ విద్యార్థులు కూడా చూసి వాళ్ళ యొక్క మెమరీస్ అన్నీ కూడా గుర్తు చేసుకొని ఫ్రెండ్స్ ద్వారా చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సెల్ఫ్ గవర్నమెంట్ ఈజ్ ద పవర్ఫుల్ డే ఫర్ ద స్టూడెంట్స్ టు గెట్ ప్లాన్ ఇన్ ద ఫ్యూచర్ లైఫ్. స్వపరిపాలన దినోత్సవం జరుపుకున్నాము. ఈ స్వపరిపాలన దినోత్సవం అనేది చాలా వేల సంవత్సరాలు వస్తుంది. కారణం ఏంటంటే ఒక విద్యార్థి ఉపాధ్యాయుని అనుసరిస్తాడు, అనుకరిస్తాడు కూడా. అందుకనే సమాజంలో టీచర్ ఒక రోల్ మోడల్గా ఉండాలి. కేవలము పాఠం చెప్పి వెళ్ళిపోవడమే కాకుండా పాఠం చెప్పిన తర్వాత ఉపాధ్యాయుడు బయటకు వెళ్ళి ఏం చేస్తున్నాడు ఇది చాలా గమనిస్తారు పిల్లలు. దీన్ని ప్రతి ఉపాధ్యాయుడు కూడా గమనించాలి. కేవలము పాఠం చెప్పేసి వెళ్ళిపోవడమే కాకుండా ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉంది, ఆయన యొక్క డ్రెస్ ఏ విధంగా ఉంది, అతను బయట సమాజంలో ఏ విధంగా మాట్లాడుతున్నాడు, దీన్ని కూడా పిల్లలు గమనిస్తారు. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పూర్వకాలంలో ఎలా ఉండేదంటే గురుకులంలో గురువు దగ్గరే ఉండేవారు. కనుక గురువుని అనుసరిస్తూ అనుకరిస్తూ ఉండేవారు. అనేక రకాల విషయాలు నేర్చుకుంటూ ఉండేవారు. గురువు యొక్క భార్య మాతాజీ దగ్గర కూడా అనేక విషయాలు నేర్చుకుంటూ ఉండేవారు. ఇప్పుడు అది లేదు.
కానీ మన యొక్క విద్యాలయాల్లో మనం నేర్పుతాం. మనం టీచరు చుట్టుపక్కల దగ్గరలో ఉంటాడు, ఉపాధ్యాయుడి దగ్గర ఉంటాడు, అందుకని మనం ఆచార్య అంటాం, మనం మాతాజీ అంటాం. మనం ఈ విధంగా పిల్లలు అనేక రకాల సంస్కారాలు కేవలం పాఠంలోనే కాకుండా పాఠానికి సంబంధించినటువంటి అనేక విషయాల్లో కూడా ప్రతి విద్యార్థి నేర్చుకుంటూ ఉంటాడు. వాళ్ళు వెళ్తూ 10th క్లాస్లో వెళ్తూ టైంలో కనుక ఈ 5-6 సంవత్సరాల్లో ఎవరిని బాగా నేర్చుకున్నాడు, ఎవరి పాఠం అంటే అతనికి బాగా ఇష్టమైంది, ఎవరిని అతను లైఫ్లో ఫాలో అవుదాం అనుకుంటాడు అనే ఆలోచనతోటే మనం సెలెక్ట్ చేస్తాం. మాకు తెలుగు అంటే ఇష్టము, మాకు ఇంగ్లీష్ అంటే ఇష్టము, మాకు హిందీ అంటే ఇష్టము, వాళ్ళు మేము ఫాలో అవుతామని చెప్పి వాళ్ళకి ఇష్టమైనటువంటి సబ్జెక్టులు వాళ్ళు తీసుకుని వాళ్ళు ఈరోజు ఒక్కొక్క సబ్జెక్టుకి 2-3 చెప్పుకొని స్టూడెంట్స్ టీచర్లా వాళ్ళు యాక్ట్ చేస్తారు, వాళ్ళ అనుభూతిని పొందుతారు, వాళ్ళు తాదాత్మ్యం చెందుతారు. దాని ద్వారా భవిష్యత్తులో వాళ్ళు కూడా టీచర్స్ అవకాశాలు కూడా చాలా ఉంటాయి. వాళ్ళు రోల్ మోడల్గా వాళ్ళు కూడా సమాజంలో తయారవుతారు. ఇది దీని యొక్క ప్రత్యేకత. ధన్యవాదాలు.